నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సంగెం మండలం తిగరాజుపల్లి గ్రామ పరిధిలోని సోమ్లా తండాలో 18.50 లక్షలతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సౌజన్యంతో నిర్మించిన కాపుల కనపర్తి FACS గోదాంను పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు ఎగరాజుపల్లి గ్రామంలోని బోడ్రాయి దర్గా దుర్గమ్మ తల్లిలను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అన్నదాతలకు అండగా నిలుస్తాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రైతాంగం సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార వ్యవస్థ దోహదపడుతుందని, కానీ 90% సహకార సంఘాలు ఆర్థిక ఇబ్బందులతో నిర్వీర్యం అయ్యాయని, వాటి పునర్నిర్మాణానికి చేయూతనందించింది వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో సహకార సంఘ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటి అని అంటే, ఏర్పడేటప్పుడు చాలా సహకార సంఘాలు ఏర్పడ్డా చాలా మట్టుకు నిర్వీర్యం కావడము, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులలో ఉండడము, లేదా వాళ్ళకి కావలసిన కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఏదైతే సహకార స్ఫూర్తితోటి రైతులకు ఒకరికొకరు సహకరించుకొని మరి వ్యవసాయం అభివృద్ధి చెందాలి, రైతు అభివృద్ధి చెందాలని ఏర్పాటు చేసిన విషయంలో ఎంతో కొంత సాధించాం. అసలు సాధించామని చెప్పి మనం అల్లేము సాధించలేదని, కానీ ఏదైతే సాధించాలి అని చెప్పి సహకార సంఘ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ఫలితాలు మాత్రము కొన్ని సంఘాలకి మాత్రమే ఆ ఫలితాలు లభించున్నాయి. కానీ 90% సంఘాలు కూడా వివిధ కారణాలతోటి మరి బోర్డుకే పరిమితమైన, కానీ వాస్తవంగా చూస్తే రైతులకు కావాల్సిన సహకారం అందించలేని పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. మరి అలాంటప్పుడు ఈ సహకార సంఘ వ్యవస్థను బలోపేతం చేస్తూ సంఘాలను కూడా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పునర్నిర్మాణం చేయవలసిన అవసరం కూడా ఉంది. నేను అందులోంచే ఎన్నికలప్పుడు కూడా ఒక మాట చెప్పాను. నేను రైతులకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని అంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రాథమికంగా 2-3 విషయాల మీద మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, రైతులకు ఖర్చు ఎక్కువైతుంది, ఆదాయం తక్కువ వస్తున్నాయి. వాస్తవంగా చూస్తే స్వామినాథన్ కమిషన్ యొక్క సూచనల మేరకు రైతు పెట్టిన ఖర్చు, రైతు కౌలు, రైతు తన చేనులో తను పనిచేసిన రైతు యొక్క కూలీ, వీటి అన్ని ఖర్చులు వెళ్ళిన తర్వాత రైతు యొక్క భూమి యొక్క కౌలు కూడా కలుపుకొని 1.5% అధికంగా రైతుకు వచ్చినప్పుడే రైతు కుటుంబాలు బాగుపడతాయి, రైతులు అభివృద్ధి చెందగలుగుతారు, వ్యవసాయం మీద రైతులకు ఒక నమ్మకం వస్తుందని చెప్పి చాలా దశాబ్ద కాలం దాటిపోయినా కూడా అనుకున్న ఫలితాలు మాత్రం ఇప్పటి వరకు ఆ స్వామినాథన్ కమిషన్ యొక్క మరి సూచనలు మాత్రము పాటించలేదు. కానీ ఈరోజు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో, అదేవిధంగా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇవాళ రాబోయే ఎన్నికలలో కూడా మరి పార్లమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే స్వామినాథన్ కమిషన్ ను 100% ఎందుకంటే ఈ కమిషన్ వేసిందే ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనుక రేపు ప్రజల యొక్క ఆశీర్వాదంతో అధికారంలోకి రావడము, మరి పూర్తి స్థాయిలో స్వామినాథన్ కమిషన్ అమలుపరచడమే కాకుండా రైతులకు